ఆగండి ఆగండి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది బ్రిటిష్ వాళ్ళ నిజాం కాలంలో జరిగిందనమాట. ఒక ఊర్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే శ్రీ, కృష్ణ, లియో అండ్ బైరాగి అనమాట. శ్రీ అనేవాడు మంచి కవి, రచయిత, అదేవిధంగా అభ్యుదయ భావాలు చాలా ఎక్కువ అనమాట. ఈయనకి చాలా నాటకాలు రాశాడు, చాలా కవితలు రాశారు. ఎవరి నాటకాలైనా బాగోకపోతే విమర్శించేవాడు కూడా. కొన్ని కవిత్వాలు, కథలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని ట్రాన్స్లేట్ కూడా చేశాడనమాట. ఒకరోజు అలా బయట కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య కృష్ణ వచ్చాడు. వాళ్ళ అన్నయ్య కృష్ణ వచ్చి ఏంట్రా ఇది, ఈ నిజాం అరాచకాలను భరించలేకపోతున్నాం రా అంటూ ధిక్కార స్వరం అందరినీ మేలుకొల్పాలి అని పాటలు పాడడం స్టార్ట్ చేశాడనమాట. ఇంతలో ఒక మహాప్రస్థానం బండి అలా వెళ్ళిందనమాట. శ్రీ ఆలోచనలు మలుపు తిప్పిందే ఈ మహాప్రస్థానం బండి. అది చూసిన శ్రీ ఏమనుకున్నాడు, జీవితం ఇంకెంతేనా, మనం ఏం చేసినా ఏం సంపాదించినా ఏ ఒక్కరు మిగలకుండా అందరూ మహాప్రస్థానంలో వెళ్ళాల్సిందేనా అనే ఆలోచనలతో అనంతంగా రాసుకుంటూ పోతే ఖడ్గ సృష్టి అనేది జరగదా అని అన్నాడు అనమాట. ఇంతలో కృష్ణ వచ్చి కాదు, అక్కడున్న కృష్ణ ఏమన్నాడు, అగ్నిరుద్రుడు ఉదయం తిమిరంతో సమరం చేసిన యాత్రా స్మృతిలో మిగిలిపోవలసిందేరా అన్నాడు. ఇంతలో లియో ఇచ్చి అన్నా అన్నా సమరం శాంతి కోసం రష్యన్ వెళ్తా అన్నా అన్నాడు. సరే కానీ నీతో పాటు నీకు తోడుగా తమ్ముడు బైరాగిని కూడా తీసుకెళ్ళు అన్నారు వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు అనమాట. వాడు మనుషుల అస్తిత్వ వేదనను కూడా కవిత్వంగా మార్చగలరా, నీకు తోడుగా ఉంటాడు కాబట్టి తనని తీసుకెళ్ళు అంటే అన్న వాడొద్దు, వాడు ఏం చేశాడో తెలుసామన్నా, పిల్లలు స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉందని వాడిని పాటలు రాయమంటే వాడు ఆ భవనం దగ్గరికి వెళ్ళి గీతాలు పాడుకుంటూ చీకట్లో నూతులు పడిపోయాడన్న. వాడు కుదరదు, వాడిని తీసుకెళ్ళలేను అన్నాడు. మా ఫ్రెండ్ వెంకటశాస్త్రి ఉన్నాడు కదా, తీసుకెళ్ళినా ఏంటి, మన బావగాడి మీద కవిత్వం రాశాడు తనేనా అన్నాడు శ్రీ. అవునన్నా అన్నాడు లియో. అదే రమ్యంగా సౌకుమార్యంగా శబ్దం చేయకుండా సంస్కారవంతమైన లక్షణాలు ఉంటాయంటారే వాడేనా? అవునన్నయ్య అవును, మన శ్రీ అన్నయ్య ఉన్నాడు కదా, మా ఫ్రెండ్కి ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ఇక్ష సముద్రం లాంటి వాడివరా అనేసి అంటాడుగా అస్తమానం. ఏ అన్నయ్య చెప్పవే శ్రీ అన్నయ్య అని అంటాడు లియో. అవునరా, ప్రవాసం వెళ్తూ మొన్న ఏదో యాక్సిడెంట్ అయిందని వచ్చిన ఓరవసిని కూడా పక్షం రోజుల పాటు బాగా చూసుకున్నాడని విన్నానురా. వాడైతే పర్లేదు అన్నాడు లియో. ఇంతలో అందరూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. అందరూ అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారనమాట. ఏంటి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏమైంది అని అడిగారు ఒకరిని. మీకు తెలియదా, నాజరే బుర్రకథతో షేక్ ఆడించేస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు వీరాభిమానిగా పల్నాటి బెబ్బులి యుద్ధాల గురించి చెప్తున్నాడట. బెంగాల్ కరువు గురించి, అక్కడ జరిగిన అంశాల గురించి చెప్పి అందరినీ షేక్ చేస్తున్నాడట. పదండి విందాం అంటూ అందరూ పరుగులు తీశారంట. ఈలోపు పక్కింటి రమణమూర్తి గారు చేతులు కట్టుకుని టీవీగా నడుచుకుంటూ వస్తూ ఏంటి తన స్వీయ పింజరీ కథను తనే చెప్పుకుంటున్నాడు, ఇందులో విచిత్రం ఏముంది, ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్నాడు అనమాట. నాజర్ ఫ్రెండ్ జగన్నాథరావు అన్నాడు కదా, వారే సంగీతకారులకు ప్రసిద్ధ వాగ్గేయకారులకు స్వరరచ చేస్తున్నారట. పదండి వెళ్దామంటూ అందరూ వెళ్తున్నారనమాట. ఆ రోజు అలా గడిచిపోయింది. శ్రీ నెక్స్ట్ డే వాళ్ళ బాబాయ్ దీక్షితులు గారిని కలిశాడు. దీక్షితులు ఇంటికి వెళ్ళారనమాట. అప్పటికి వాళ్ళ బాబాయ్ దీక్షితులు తొలితరం బాల సాహిత్యాన్ని తెలపడానికి, గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలపడానికి కథలు రాస్తున్నాడు అనమాట. వాళ్ళ పిల్లలు శబరి, ఏకాదశి, వడ్డీరావు లక్కపెడతలతో ఆడుకుంటూ జానపద గేయాలు పాడుకుంటూ ఆడుకుంటున్నారన్నమాట. అప్పుడే వాళ్ళ తాతయ్య రామ్మోహన్ రావు వచ్చాడు. ఆయన కూడా మంచి కవి, ట్రాన్స్లేటర్ అనమాట, గొప్ప భావకవులు కూడా. రారా శ్రీ అన్నాడు వాళ్ళ బాబాయ్. నీకు ఒకటి తెలుసా, మొన్న మీ తాత ఏం చేశాడో తెలుసా, హరివిల్లులో నరావతారం చూపిస్తాను అంటూ విశ్వరూపం చూపించాడు రా. అందరికీ విశ్వదర్శనం అయింది. ఆ రోజు అక్షరయాత్ర మొదలెట్టేశాడు రా మీ తాత. ఆ మార్కెట్ ఏం రాశాడు కదా, ఆ కథ టామ్ సాయర్
టామ్ సాయరు, హాకల్ బెర్ఫిన్ స్టోరీస్ ఉన్నాయి కదా, అవి ట్రాన్స్లేట్ చేసి చంపేశాడు రా బాబు అంతే అన్నాడు బాబాయ్ బాబాయ్ అనమాట. మీ బామ్మ శకుంతలేమో మీ బామ్మ శకుంతలేమో చందమామ కథలు చెప్పిందిరా. సరే బాబాయ్, కందుకూరి మాయేడి? ఇంకెక్కడ మాయరా? మాయ మీ అత్త తరంగిణి కోసం లేమొక్క అంటూ గేయమంచులు పాడుకుంటూ మీ అత్త చుట్టూ తిరుగుతున్నాడు అంటే. చాలే బాబాయ్, మా మాయని ఏమనుకో, అలా చేయలే, ఎప్పుడు మా మాయనే అంటావు. నీకు అలానే ఉంటుందిరా మీ మాయన అంటే, నువ్వు ఇంకా ఊరుకుంటావా అంటూ విధ్వంసం చేస్తున్నట్టు విమర్శిస్తూ వీరుడిలా రసోల్లాసంగా వచ్చాడు పెద్దనాన్న సుబ్రహ్మణ్యం. సరేరా, ఇదంతా కాదు కానీ అందరూ ఎలా ఉన్నారు? మీ నాన్న ఎలా ఉన్నాడు? రాజారాం ఎలా ఉన్నాడు? మీ నాన్న రాజారాం ఎలా ఉన్నాడు అన్నాడు తాతయ్య. నాన్నకేం తాతయ్య, రాయలసీమలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా చేస్తూ 400కు పైగా మానవ సంబంధాల గురించి సున్నితంగా కథలు రాసిన చరిత్ర అయింది అంటూ నవ్వాడు శ్రీ. ఇంతలో ఆకాశవాణిలో లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన పాలుగుమి విశ్వనాథం వేలాది పాటలకు సంగీతం కూర్చున్న గీతకర్త కస్తూరి నరసింహమూర్తి గారి ఇంటికి వాళ్ళ పాపాయి సిరి కోసం వస్తున్నారు అని వచ్చింది. అందరూ అక్కడికి వెళ్దామని పయనమయ్యారనమాట. ఇది విని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకుంటూ వచ్చి, నేను వస్తాను, నన్ను తీసుకెళ్తారా అని అడిగారు. అప్పుడు శ్రీ, ఎవరు తాతయ్య ఈయన? ఆంధ్ర సామ్రాజ్యం గురించి, ఆంధ్ర చరిత్ర గురించి బాగా తెలిసిన వారిలా కనిపిస్తున్నారు అన్నాడు శ్రీ. అవునరా, ఆయన గద్వాల సంస్థాన కవి, విద్యలో నిష్ణాతుడురా. రత్నలక్ష్మి కోసం ఉపనిషత్తులు ఎన్నో చదివి సహస్రావధానిగా కూడా అయ్యాడు. అయ్య బాబోయ్, అంత టాలెంటెడా తాతయ్య? ఆ రత్నలక్ష్మి ఎవరు అని అడిగాడు శ్రీ. తర్వాత చెప్తాలే, ముందు మనం వెళ్దాం పదా అంటూ అందరూ పాలగుమ్మి గారు వచ్చే టైం అయిపోతుందని అందరూ బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఇది ఏంటంటే 3rd క్లాస్ కవుల గురించి ఆ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని మీరు ఒక్కొక్క కవి గురించి చూస్తే ఇది ఒక స్టోరీలా చేద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. ఇంకా బాగా రావాలి. ఇది ఫస్ట్ ట్రయల్ కదా, అంతే అండి. థ్యాంక్ యూ.